నమస్తే. మనం ప్రస్తుతం అడ్వకేట్ నరేష్ సుంకరతో ఉన్నాము. అయితే మనం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కాంగ్రెస్ ఒక హామీ ఇచ్చింది. ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం ఏర్పాటు చేయగానే కాళేశ్వరం మీద సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పేసి అన్నారు. మరి ఈ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయడానికి వీలవుతుందా? అది ఎలా వీలవుతుంది? ఒకవేళ ఇంతకు ముందు జరిగిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనేది మనకు వివరించడానికి అడ్వకేట్ నరేష్ సుంకర గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పేసి అన్నారు. అంటే అలా చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇలా సిట్టింగ్ జడ్జి ద్వారా అవినీతులను విచారణ జరిపించడం? ఏదైతే కనుక కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో పెట్టిన విషయము 2 సార్లు అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో కూడా చెప్పిన విషయం ఏంటి అంటే కనుక బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అతిపెద్ద అవినీతి ప్రపంచంలోనే అని పిలువబడుతున్న ఏదైతే స్కామ్ ఉందో దాని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తాము, నిందితుల్ని బయటికి పట్టుకుని వస్తాము, వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాము అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా సంబంధించిన మంత్రివర్యులు కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే గతంలో ఈ విధంగా జరిగిందా అని అంటే కనుక జరిగిందమ్మా. ఎప్పుడు జరిగింది అని అంటే కనుక కర్ణాటకలో 1990లో ఒక స్కామ్ అంటే ఎన్ఆర్ఐ ల్యాండ్ స్కామ్కి సంబంధించి అప్పటి యొక్క ముఖ్యమంత్రి రామకృష్ణ అనే అతను స్కామ్ చేశాడు అని అంటే కనుక ఒక సిట్టింగ్ జడ్జి తోటి కుల్దీప్ సింగ్ అనే ఒక సుప్రీంకోర్టు జడ్జి తోటి ఈ యొక్క ఎంక్వైరీ కమిషన్ అనేది వేయడం జరిగిందమ్మ. సో అప్పుడు గతంలో జరిగింది. మరి అప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుతుందా అని అంటే కనుక ఇప్పుడు జరగడానికి ఆస్కారమే లేదు అని నేను చెప్పడం జరుగుతుందమ్మా. ఎందుకు అని అంటే కనుక ఇక్కడ ఒక సిట్టింగ్ జడ్జితో ఏమన్నా విచారణ జరిపించాలి అని అంటే కనుక ఇక్కడ మొదటగా వచ్చేది ఏంటి అంటే కనుక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుందమ్మా. దాని ప్రకారం మాత్రమే 1952లో ఈ చట్టం చేయడం జరిగింది. ఏదైనా ఒక అవినీతి మీద ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక సిట్టింగ్ జడ్జితో జరపాలి అని అంటే కనుక సుప్రీంకోర్టు వారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా 2002లో ఒక జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని అంటే కనుక ఆ యొక్క జడ్జి ఎవరైతే కనుక విచారణ జరపాలో ప్రభుత్వము ఈ యొక్క ఎంక్వైరీ యాక్ట్ ప్రకారము ఆ యొక్క చీఫ్ జస్టిస్కి హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాయాలి. ఏమని అని అంటే కనుక మేము సో అవినీతి మీద ఒక ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాము, దానికి ఒక సిట్టింగ్ జడ్జి కావాలి అని అప్పుడు ఆ యొక్క చీఫ్ జస్టిస్ వారు ఎవరైతే గనక రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారో అటువంటి జడ్జి గారికి చెప్పాలి ఈ విధంగా ఎంక్వైరీ కమిషన్కి మీరు విచారణ అధికారి కింద వెళ్తారా అని సో ఆ విధంగా ఎవరైతే కనుక రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారో అటువంటి జడ్జి నేను ఒప్పుకుంటే నేను వెళ్తాను అని ఒప్పుకుంటే కనుక అతనికి జడ్జి కింద హైకోర్టులో ఉన్న రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని వాలంటరీగా వదిలేసుకుని ఇక్కడ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పింది అని అంటే కనుక ఒక జ్యుడిషియరీలో ఒక జడ్జికి ఇచ్చే రెస్పెక్ట్ కానీ హానర్ కానీ డెకోరం కానీ ఇక్కడ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ప్రభుత్వంలో. ఎందుకంటే కనుక ప్రభుత్వం అంటే కనుక రాజకీయ పార్టీలతో కూడిన అనుబంధ సంస్థ కాబట్టి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. దాన్ని ఎంతవరకు క్రైటీరియా కింద తీసుకుంటారు అనేది కూడా ప్రధానమైన అంశం కింద వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఆ జడ్జి తన యొక్క మిగిలిన పదవీ కాలాన్ని వదిలిపెట్టుకొని వచ్చి ఎంక్వైరీ కమిషన్ కింద ఉన్నా కూడా అతను ఒక ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ప్రభుత్వం కన్సిడర్ చేయకుండా కూడా ఉండొచ్చు. సో అది కూడా ఉంది. ఒకవేళ ఈ 10 మంది కలిసి ఈ యొక్క స్కామ్లో ప్రధానంగా నిందితులు ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా స్కామ్ చేశారు, సో వీళ్ళు శిక్షకు అర్హులు అని ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం కన్సిడర్ చేయకుండా కూడా ఉండొచ్చు. సో అప్పుడు ఏమైపోతుంది, ఆల్రెడీ ఒక జడ్జి తన యొక్క పదవీ కాలాన్ని వదిలిపెట్టుకుని వచ్చి చేసిందంతా కూడా నిరుపయోగం అయిపోతుంది. సో ఆ అవకాశాలు కూడా ఆ చట్టం కల్పిస్తుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక నేను చెప్పిన జడ్జిమెంట్లో ఈ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని అంటే కనుక పారామౌంట్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పింది. అంటే మన యొక్క దేశానికి సంబంధించిన భద్రతకి సంబంధించిన అంశము అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్న అంశం అయితే తప్ప
మిగిలిన యొక్క విషయాల్లో సిట్టింగ్ జడ్జి తోటి విచారణ అనేది అంత ప్రిఫరబుల్ కాదు అని చెప్పి టీఫెన్ వాల్తేరు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ అది కాకుండా అది ఎటువంటి కేసులు అని అంటే కనుక ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇంటర్స్టేట్ కంటే 2 రాష్ట్రాల మధ్య సంబంధించి ఇటువంటి జరిగినప్పుడు మాత్రమే ప్రిఫరబుల్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మనం తీసుకున్నట్లయితే గనక ఇప్పుడు ఈ విషయం మీద ఇప్పటికే జ్యుడిషియరీలో ఉన్న కేసుల్ని పరిష్కరించడానికి కావాల్సిన జడ్జిలు ఉండటం లేదు మన రాష్ట్రంలో, ఎస్పెషల్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే. అటువంటిది అది వదిలిపెట్టుకుని తన యొక్క మిగిలిన పదవి కాలాన్ని కూడా వదిలిపెట్టుకుని దీనికి నేను విచారణాధికారి కిందకు వస్తాను అని చెప్పి ఏ జడ్జి ముందుకు రాడు. ఆబ్వియస్లీ జడ్జి ముందుకు రానప్పుడు ఇది ముందుకు వెళ్ళే అంశం కాదు. వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ వారు చేయడానికి లేదు, ప్రభుత్వం కూడా చేయడానికి లేదు. సో కాబట్టి ఇది జరగని పని, అబ్సల్యూట్లీ ఇది జరగని పని. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది జరిగిన పని కిందనే నేను భావిస్తున్నాను. కాకపోతే వాళ్ళకి దీని మీద జరిగిన అవినీతిని బయటకు తీసుకురావాలని ఉంది కాబట్టి రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేసుకుని వాళ్ళు కావాలంటే ఒక ఎంక్వైరీ కమిషన్ వేయించుకుని రిపోర్ట్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఒక రిటైర్డ్ జడ్జి తీసుకుని వచ్చినా, సిట్టింగ్ జడ్జి తీసుకుని వచ్చినా ఒక రిపోర్టు తీసుకుని సంబంధించిన అధికారులకి ఇస్తారు తప్ప వాళ్ళు డైరెక్ట్ శిక్షించడానికి కానీ వాళ్ళు శిక్ష వేయడానికి కానీ వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. సో కాబట్టి ఆ విధంగా చేస్తే వాళ్ళు అనుకున్న పని ఈజీ అవుతుంది తప్ప ఈ విధంగా చేయడానికి ఎటువంటి ఆవశ్యకత లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు జడ్జిని మనం అపాయింట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌలతులు కల్పించాలి అని అంటారు. అంటే వాళ్ళకి ఉన్న సౌలతులు అన్నీ పోతాయి కాబట్టి వీళ్ళకు అన్నీ సమకూరిస్తే ఇప్పుడు మనకు ఒక జడ్జి వచ్చే అవకాశం ఉంటుంది, కాళేశ్వరం మీద విచారణ జరిపే అవకాశం ఉంటుంది అంటున్నారు మీరు, అంతే? లేదండి, నేను ఏమంటున్నానంటే కనుక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇంపార్టెంట్. అంతకుముందు కర్ణాటకలో కూడా రామకృష్ణ హెగ్డే అని చెప్పి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్లో ఒక ఎన్ఆర్ఐ ల్యాండ్ స్కామ్లో అప్పుడు కుల్దీప్ సింగ్ అని చెప్పి ఒక జస్టిస్ వారు సిట్టింగ్ జడ్జి వారిని కమిషన్ కింద ఏర్పడడం జరిగింది. ఇది 1990లో నేను చెప్పేది. దాని తర్వాత 2002లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అప్పటికి ఆ కమిషన్ ఏర్పాటు అయిపోయింది. 2002 అంటే కనుక లేటెస్ట్ లాగానే మనం భావించాలి. అప్పుడు ఏం చెప్పింది అని అంటే కనుక ఈ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించే అంశాలు తీసి పక్కన పెట్టండి, ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వు. దట్టు దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన వాటర్కి సంబంధించిన విషయాలు అయితే గనక ఓకే, కానీ ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. దట్టు చేయాలి అని అంటే కనుక ఎవరైనా ఒక జడ్జి రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వ్యక్తి మిగిలిన పదవి కాలాన్ని వదిలిపెట్టుకుని సిద్ధపడితేనే చెయ్యాలి. ఒకవేళ అలా చేసినా కూడా ఒక జ్యుడిషియరీలు ఇచ్చిన రెస్పెక్ట్ ప్రభుత్వం ఇవ్వదు. సో వీటిలన్నింటినీ క్రోడీకరించుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ అనేది చిన్న చిన్న విషయాలతో కాదు అని చెప్పి గంటబద్ధంగా చెప్పేసిందమ్మ. సో అది నేను చెప్తున్నాను. వాళ్ళు అటువంటి వసతులు కల్పించినా, ఒక బెంజో BMW కార్ ఇచ్చినా, ఒక విల్లా ఇచ్చినా, ఒక 7 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చినా కూడా అది జరగని పని అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ పాసిబుల్ అయ్యి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిగితే ఎలాంటి కేసులు పడే అవకాశం ఉంటుంది అంటారు? అసలు పడదు అని చెప్పి నేను చెప్తున్నాను. సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యపడదు. నో వే. ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేసి ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? విజిలెన్స్ కమిషన్ వేసింది కదమ్మా, విజిలెన్స్ కమిషన్ వేసింది కదా, సంబంధించిన అధికారులని, రిటైర్డ్ ఇంజనీర్లని, దానికి సంబంధించిన అధికారులని, అంటే ఇరిగేషన్ సంబంధించిన అధికారులని దాంట్లో మెంబర్స్ కింద వేసి విజిలెన్స్ నివేదిక తెప్పించుకుంది కదా. వాళ్ళు ఇస్తారు కదా ఏం జరిగింది ఏంటి అని చెప్పి. ఆబ్వియస్లీ విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. ఇంకా అక్యూరసీ కావాలి అంటే కనుక ఇప్పుడు సిట్టింగ్ జడ్జి కాకుండా రిటైర్డ్ అయిన జడ్జిలు ఉంటారు, వాళ్ళని అపాయింట్ చేసుకుని వాళ్ళతోటి విచారణ జరిపించుకోవచ్చు. జరిపించుకున్న తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన పోలీస్ డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లైక్ CBCID లాంటిది. సో దాంట్లో నిష్ణాతులైన, సమర్థవంతమైన, నిజాయితీ కలిగిన ఆఫీసర్ని అపాయింట్ చేసుకుని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకుని కోర్టులో ఛార్జ్ షీట్లు ఫైల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంటే CBI ఉంది, ED ఉంది, వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలలో ఏదైనా సాధ్యమవుతుంది. అది అయితే అవినీతి మీద ప్రూవ్ చేస్తారు, లేదా దాన్ని కప్పిపుచ్చే అవకాశాలు ఉంటాయి. మనం అంటే చాలా వరకు చూస్తున్నాం. ఈవెన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితది కూడా చూసాము. సంవత్సరం పాటు ఈడీ రైడ్స్ అని చెప్పేసి ఆమె అకౌంట్ల పైన, ఆమె బినామీల పైన చేశారు. తర్వాత దాని గురించి ఊసలేదు. ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నంతసేపు మేడిగడ్డ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇప్పుడు గత వారం రోజులుగా అసలు సప్పుడే లేదు. మీరేమంటారు? అబ్సల్యూట్లీ అమ్మ, రాజకీయాల్లో మీరు అన్నట్లు కరెక్టే. అంటే ఒక కేసు వేసినా, ఒక కేసు పెట్టినా, ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినా, ఏం జరిగినా కూడా ప్రభుత్వం తలుచుకుంటే అన్నీ బలాదూరే.
అన్నీ ఎగిరిపోతాయి. ఇవన్నీ కూడా అందుగురించే ఈ రాజకీయం చేసే భాగంగా ప్రధానంగా ఆరోపణల కింద మేము భావిస్తాం తప్ప వీటిలో సీరియస్నెస్ ఉంటుందని చెప్పి మేము ఎప్పుడు అనుకోము. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఈ మేనిఫెస్టోలో పెట్టిన అంశం పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ ది ఫార్మేషన్ ఆఫ్ ది కమిషన్ బై ది సిట్టింగ్ జడ్జ్, ఓకే, కాదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. బట్ థింగ్ ఈజ్ అది తెలిసి ఇది పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము చీఫ్ జస్టిస్ వారికి లేఖలు రాస్తున్నాము కానీ అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు, మేమున్నాము ఏర్పాటు చేయడానికి, కానీ చీఫ్ జస్టిస్ వారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు కాబట్టి మేము ఆగిపోయామని చెప్పి. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ఈ జాబ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వేసేటప్పుడు ఆయనకి తెలుసు ఇవి వేస్తే వివాదాస్పదం అవుతాయి అని చెప్పి కావాలని ఆయన నోటిఫికేషన్ ఇచ్చేటోళ్ళు. దాని మీద ఆబ్వియస్లీ కోర్టుకి వెళ్ళేటోళ్ళు, కోర్టు స్టే ఇచ్చేటోళ్ళు, ఆయన ఏం చెప్పేటోళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడ్డుగా నిలబడ్డారని చెప్పి చెప్పేటోళ్ళు. ఇప్పుడు అదే సేమ్ రాజకీయం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు అపాయింట్ చేసిన ఆఫీసర్లో కూడా చాలామంది అవినీతి పరులు, గత ప్రభుత్వంలో వాళ్ళ మీద కళంకం ఉందని కూడా తెలిసిన విషయమే. సో అటువంటి అధికారులు కూడా ఇంకా పదవిలో కొనసాగిస్తున్నారు. మొన్న జరిగిన డిఎస్పీ పోస్టింగ్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ అవినీతి నిరోధక శాఖ రైడ్ చేసి శిక్ష పడి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రొమినెంట్ పోస్టింగ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా రాజకీయాల భాగంగానే. అంటే ప్రజలకు తెలియదు, ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వై? బికాస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఆ ఎలక్షన్ అప్పుడు ఇచ్చే 2,000 రూపాయలకి, ఆ కోటర్కి, ఆ బిర్యానీకి అంతవరకు ఆలోచిస్తుంది తప్ప ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేని సబ్జెక్ట్స్. ఇవన్నీ ఏంటి అని అంటే కనుక రాజకీయ నాయకులకి మనం చూస్తూ ఊరుకోలేం కాబట్టి మనలాంటి వాళ్ళకి అవసరం. మనం ఎంత నోరు నొప్పి వచ్చేంత వరకు మాట్లాడుకున్నా కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఎక్కువగా మాట్లాడితే మీ ఎండీకి ఫోన్ వస్తుంది, నాకు ఫోన్ వస్తుంది.